వైఎస్ జగన్ హయాంలో మా నాయకునికి ప్రజలకి మధ్య వాలంటీర్ వ్యవస్థ ఉండేది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా మీకు ప్రజలతో అంటే ఓటర్లతో నేరుగా సంబంధం కట్ అయిపోయింది, సంబంధం తెగిపోయింది. అందుకే ప్రజలు మమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు జగన్ సార్ ఏం చెప్తాడంటే, రాజకీయం అనేది మనం ప్రజలకు సేవ చేయటానికి వచ్చినాము. సేవ చేయటానికి వచ్చినాము. సో ఒక వ్యవస్థను, ఎందుకంటే పబ్లిక్కు ఎంత మంచి సర్వీస్ అందిస్తున్నాం అనేది కావాలా. సో వాలంటరీ వ్యవస్థ ఏంటంటే, ముసలోళ్ళు ఉంటారు, పెన్షన్లు, అంగవికలాంగులు ఉంటారు, విడోలు ఉంటారు, మామూలు వాళ్ళు కూడా వచ్చి తీసుకోవాలంటే వాళ్ళకు రోజు వేస్ట్ అవుతుంది, కూలీ వేస్ట్ అవుతుంది. మనమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అందజేయగలిగితే బాగుంటుంది అన్నట్టుగా అని చెప్పేసి ఒక వ్యవస్థను తన మదిలో నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. అది ఎక్కడో చూసే ఇవాళ చంద్రబాబు నాయుడు అన్ని కాపీ కొట్టి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అన్ని బ్రెయిన్ చైల్డ్ చేసినాడు. అట్లా డిజైన్ చేసి చేసినటువంటి పరిస్థితి. సో పొద్దున్న లేస్తే అంటే కొంత మింగిల్ కావటంలో తేడా వచ్చిన మాట వాస్తవం. మనం వాలంటీర్కి చెప్పి మమ్మల్ని ఏం చేసినాడు, మీరు కూడా సూపర్విజన్ చేయండి, ఎవరికన్నా ఇంకా అందని ఉంటే అందేటట్టుగా మీరు చేయండి, ఆ సర్వీసులో తోడ్పాటు అందించండి, మీరు దగ్గరుండి అని ఇది చెప్పాడు. కాకపోతే అక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే, మొత్తం వాళ్ళు సర్వీస్ అందించడం వల్ల పబ్లిక్ కూడా చాలా చోట్ల మేము గడప గడపకు వైసీపీ అనేది తిరిగితే కొంతమంది మా ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళు కూడా, మీకు ఈ పెన్షన్ ఎవరు అందించినారమ్మంటే వాలంటీర్ అమ్మ అందించింది, లేకపోతే వాలంటరీ ఆయన వచ్చి అందించినాడు అనుకునేటువంటి పరిస్థితి. సో అది ఆయన ఒక మంచి సదుద్దేశంతో చేసినాడు, దాన్ని రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటిది ఇది కాదు. రాజకీయ ఉద్దేశంతో చేసింటే ఆయన కూడా ప్రచారం అన్ని కోట్లు, ఇవాళ 100 కోట్లకు 1000 కోట్లు 1,00,000 కోట్ల ప్రచారం జరుగుతుంది. అటువంటిది మేము ప్రచారమే లేకుండా ఎక్కడ కూడా చక్కగా ఒక బటన్ నొక్కితే పోయి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సార్ చేసినారు. అది సదుద్దేశంతో చేసినాడు తప్ప ఈ సందర్భంగా మీకు అంటే